Welcome back to Daring and Dashing Praveen. ఇప్పుడైతే మనం హైదరాబాద్లో మాత 65 ఫీట్స్ చాలా హైట్ ఫీట్ అన్నమాట. మన హైదరాబాద్లో ఎక్కడ లేని మాత అయితే ఇక్కడ పెడతారు. అసలు అన్న వాళ్ళకి అడుగుదాం, ప్రతిసారి గల్లీలో పెడుతుండే ఈసారి గ్రౌండ్లో పెడతారు. అసలు ఎందుకు గ్రౌండ్లో పెడతారో ఒకసారి అన్నకు అడిగి తెలుసుకుందాం. అన్న ఒక చెప్పండి. గత 24 సంవత్సరాలు అక్కడ గల్లీలో పెడుతుండే. సో అక్కడ ఏంటంటే మనకు అమ్మవారు రూపము ప్రతిసారి ఆ గల్లీలో దాదాపు ఒక 20 ఫీటు లెంతే ఉండే, హైట్ మాత్రం 55 ఫీట్లు 60 ఫీట్లు అక్కడ పెట్టినాం. కొద్దిగా ఏంటంటే రోజు రోజుకు 10 నుంచి 15 వేల జనాలు పబ్లిక్ వచ్చి దర్శనానికి రోజుకు రావడం జరుగుతుంది. సో కొద్దిగా కంజెస్టెడ్ అవుతుంది. భక్తులు ఏమవుతుందంటే దర్శనం చేసుకోవడానికి దాదాపు 1 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది. అక్కడ పక్కనే మెయిన్ రోడ్ ఉంది, కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా. ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్ అయితే అమ్మవారి విగ్రహం కూడా మంచి రూపంగా మంచి ఎట్లయితే మేము ఫోటో ద్వారా వీళ్ళ కళాకారుకి ఇచ్చి ఆ రకంగానే తయారు చేయడానికి, ముఖ్యంగా ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ కాబట్టి చాలా జనాలు వస్తుంటారు. ఖైరతాబాద్ తర్వాత నెక్స్ట్ దుర్గామాత అంటే మనదే ఉంటుంది. సో అదే క్రౌడ్ వస్తుంది కాబట్టి దానికి కొద్దిగా ప్లేస్ బాగుంటుందని గత 3-4 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నాము. ఒక 10 ఏళ్ళ నుంచి మాత్రం ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది అమ్మవారు. అక్కడ నుంచి ఊరేగింపు వచ్చి కొన్ని వేల జనాలతోనే వచ్చి ఇక్కడనే అమ్మవారు భారీ జనాలతోని ఇక్కడ వాటర్తోని ఇక్కడనే తెచ్చి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపుతోని నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ 25 ఇయర్స్ది ఏమైనా స్పెషల్ ఉందా అమ్మవారి దగ్గర అంటే ఏం చెప్తారన్నా? ఈసారి స్పెషల్గా 25 ఇయర్స్ అంటే మనము 65 అడుగుల ఓన్లీ మట్టి గడ్డితో చేస్తున్న అమ్మవారు గల్లి గల్లి వస్తుంటే మగాలి తల్లి చూడు మురుస్తుంది మగాలి. ప్లస్ ఇక్కడ పూజలు మరియు రోజుకు వచ్చే భక్తులకు కరెక్ట్ అమ్మవారి రూపాన్ని చూపించడానికి అన్ని సౌకర్యాలు కల్పించడము. మరి రోజుకు అక్కడ మాకు ప్లేస్ తక్కువ ఉండే ఒక కల్చర్ ప్రోగ్రామ్స్, మళ్ళా దాండియా ప్రోగ్రాము, బతుకమ్మ ప్రోగ్రాము, మరియు స్పెషల్గా పూజ మాత్రం రోజుకు ఒకరోజు హోమము, ఒకరోజు సత్యనారాయణ కథ, ఇంకా అమ్మవారికి సంబంధించిన ఏదైతే ఈ నవరాత్రుల పూజలు ఉంటాయో అది మనము కంటిన్యూ ఇక్కడ స్పెషల్గా పూజలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మవారు యొక్క హారతి మహాహారతి ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత హైట్ చేయడం కారణం ఏమైనా డోనర్స్ ఉన్నారా? ఇక్కడ ఎంతమంది డోనర్స్ ఉన్నారన్నా? డోనర్స్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మొత్తం టోటల్గా నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రపంచం తెలుసు ఒక గులాబ్ శ్రీనివాస్ ఒక్కడే కష్టపడి పెడతారు. నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొద్దిగా సాయం చేస్తారు. మిగతాదంతా డబ్బులు నేను 1 ఇయర్ నుంచి ఒక చిట్టీలు వేసి అదేసి కొద్దిగా పెట్టేసి. ఇంకోటి ఎందుకంటే నాకు ఈ 25 సంవత్సరాల నుంచి అందరితోని మంచి ఛానల్స్ అంటే ఇప్పుడు లైటింగే కానివ్వండి, కళాకారు విగ్రహం చేయడం, కళాకారు శిల్పి నాగేషే కానివ్వండి, మరి బ్యాండ్ కానీ మళ్ళీ పంతులు కానీ పూజా సామాన్ కానీ ఏదైనా కూడా మన దగ్గర ఎక్కువ ఆశించకుండా, ఎందుకంటే అన్న సొంతంగా పెడతారని చెప్పేసి ఎక్కువ ఆశించకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పూజా సామానే మన దగ్గర ఒక 50,000 రూపాయలు మనకు అయిందనుకో, వేరే వాళ్ళకు ఒక 1,00,000 రూపాయలు పూజా సామాన్ అయింది, మనం దాదాపు ఒక 20-30 వేలు తగ్గించుకొని మనకు జరుగుతుందన్నమాట. అట్లా ఆ విధంగా అన్ని విధాలలో. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ లైటింగ్కే కానీ బ్యారికేడ్స్ స్టేజ్కి వాళ్ళకి కానీ ఖాళీ చెప్పడము వాళ్ళు చేయడము, డబ్బులు మాత్రం నా మీద ఆ నమ్మకం ఉంటుంది అనమాట. సో ఏంటంటే నాకు మీద ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా గ్యాప్ ఇస్తారు కాబట్టి, సమయం ఇస్తారు కాబట్టి నాకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా నేను తయారు చేయడం జరుగుతుంది. అన్న ఇప్పుడు పోలీస్ పర్మిషన్ ఎట్లుంది ఇక్కడ? ఇప్పుడు ఈసారన్నా దర్శనాలు మంచిగా అవుతాయా? అంటే క్రౌడ్కి ఏం ఇబ్బంది లేకుండా మీరు చూసిరా?
క్రౌడ్కి ఏం ఇబ్బంది లేకుండానే ఈ గ్రౌండ్ మనం తీసుకున్నది. వచ్చిన జనాలు మంచిగా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ కూడా అక్కడ నిల్చుని దర్శనం అయిన తర్వాత అక్కడ నిల్చొని అమ్మవారిని మంచి తిలకించవచ్చు. మరియు వాళ్ళకు ఒక వృద్ధులకు కూడా కొన్ని చైర్స్ వేసి వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. మళ్ళీ రోజు కుంకుమ అర్చన ఉంటుంది, దానికి కూర్చోవడానికి దానికి ఒక ఫెసిలిటీస్ కూడా తయారు చేస్తున్నాము. రోజుకు అప్పట్లో మేము అక్కడ చేసినప్పుడు ఒక 80 నుంచి 100 మెంబర్స్ కూర్చుంటుండే కుంకుమార్చన. ఈసారి ఇంకా పెరుగుతారు అని అనిపిస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా మా శిల్పి నాగేష్ గారు నేను ఇచ్చిన విగ్రహానికి ప్రత్యేకంగా ఆయన కూడా వచ్చి రోజుకు ఈ కళాకారులతో కూర్చొని ప్రతిదీ పర్యవేక్షించి మనకి ఎట్లా విగ్రహం మనమైతే కావాలనుకున్నామో అదే విధంగా తయారు చేయడం జరుగుతుంది. మరియు ఈసారి భక్తులు చాలా ఎక్కువ వస్తారు కాబట్టి ప్రతిసారి అమ్మవారి శారీ నిమజ్జనం రోజు శారీ నిమజ్జనం ఉంటుండే. ఆ రోజు సమయము అన్ని చీరలు తీయడానికి సమయం ఉండదు కాబట్టి ఈ ఫస్ట్ డే వదిలేసి సెకండ్ డేస్ నుంచి పూజ అయిన తర్వాత హారతి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ అమ్మవారు చీరలు వేలం పాట రోజు రోజుకు ఉంటుంది. ఎందుకంటే చాలా సెంటిమెంట్గా వచ్చి ఇక్కడ తీసుకుంటారు. అమ్మవారు స్పెషల్ ఇక్కడ. ఓకే ఓకే. ఈసారి ఎన్ని చీరలు పెడతారన్నా? నార్మల్గా 9 చీరలు ఉంటాయా? 9 రోజులు అంటే మొత్తము 13 డేస్. ఇప్పుడు మాకు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 15 వరకు, అంటే 15 ఒకరోజు వదిలేయండి, అంటే 14 వరకు కంటిన్యూ ప్రతిరోజు అమ్మవారికి శారీ పూజలు అనేది పర్ఫెక్ట్గా దసరా నవరాత్రి కాగానే కాదు, నెక్స్ట్ దసరాకు అదే పూజ ఉంటుంది, దాని తర్వాత దసరా నెక్స్ట్ డే ఉంటుంది, అండ్ 14th కూడా అదే పూజ ఉంటుంది. సో అప్పుడు కూడా పూజలు కంపల్సరీ మా నుంచి రెగ్యులర్గా చీరలు ఉంటాయి. భక్తులు కూడా వచ్చి చాలామంది సెంటిమెంట్గా చీరలు అమ్మవారికి కొంతమంది పెట్టి తీసుకెళ్తారు, కొంతమంది అమ్మవారికే సమర్పిస్తారు. సో అందరు చీరలు ఆడుతుంటారు ఎవ్రీ ఇయర్ నుంచి. అన్న నాకు చీర కావాలి, నాకు చీర, మా అసోసియేషన్ మెంబర్స్ అందరు అడుగుతారు. సో ఏమవుతుందంటే అందరికీ మనము సాటిస్ఫై చేయలేము. సో యాక్షన్ పెడితే కొద్దిగా అన్నదాన కార్యక్రమం, ప్రసాద కార్యక్రమాలకు అవన్నిటికీ కొద్దిగా మనకు ఖర్చు వస్తుందని చెప్పేసి గత 15 ఏళ్ళ నుంచి మనము వేలంపాట పెట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్నదానం ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుందన్న ఇక్కడ? అన్నదానం ప్రోగ్రాము మధ్యలో ఒక రోజు అన్నపూర్ణాదేవి రోజు ఉంటుంది. తర్వాత వచ్చేసి మన నిమజ్జనం రోజు కనీసము ఒక 40 నుంచి 50 పబ్లిక్ జనాలు వస్తారు. వాళ్ళకు కూడా అందరికీ భోజన సదుపాయాలు ఆ రోజు ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే అన్నదానం అనేది ఓన్లీ ప్రసాదమే. అక్కడ మాకు ప్లేస్ ఉండే అక్కడ ఉన్న దాంట్లో ఎవరు డిస్టర్బ్ కాకుండా, ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అన్నదానం పెట్టాలా లేదా అనేది అన్నదానం కాకుండా అదే ప్రసాద రూపంలో అన్నదానం ప్రసాదం అది కంటిన్యూ ప్రతిరోజు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మార్నింగ్ పూజ ఉంటుంది, ఈవినింగ్ పూజ ఉంటుంది. అమ్మవారికి మార్నింగ్ శారీ పెట్టాలి, ఈవినింగ్ శారీ పెట్టాలి, అట్లా 2 రకాలుగా శారీస్ పెట్టడానికి జరుగుతుంది. ఇప్పుడు 9 రోజులు ఏమైనా స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ ఇంత స్పేస్ దొరికినందుకు మీరు, లేకపోతే ఎప్పుడు నడిచి 9 రోజులు స్పెషల్గా అంటే లాస్ట్ ఇయర్ మన ఓల్డ్ సిటీ నుంచి కూచిపూడి పిల్లలు వచ్చారు, చాలా బాగా నాకు వాళ్ళని చూస్తే నాకు చాలా నేను సరే 4-5 డేస్ నుంచి కంటిన్యూ ఆడుతున్నాను అన్న, మేము ఒకరోజు మేము ఇక్కడ చేసుకోవచ్చు అది అన్నారు. జనాలు ఎక్కువ ఉన్నారు, ప్లేస్ తక్కువ ఉంది. నేనన్న మీకు వీలవుతుందా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. మేడము మన బ్రదర్ కూడా వచ్చిండు, వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్ చేసారు ఎక్సలెంట్గా. 1-2-3 అవర్స్ చాలా బాగా చేస్తారు. జనాలు కూడా చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకొని యూట్యూబ్లో బాగా అనిపించింది. ఒకటి ఇండియన్ కల్చర్ అంటే మన భారతదేశ కల్చర్ ఇప్పుడు అంతా డీజేకు దానికి దీనికి ఆ డ్యాన్స్ ఆ విధంగా ఇప్పుడు ఉన్న మన ట్రెడిషన్ అనేది మర్చిపోతున్నారు. సో వాళ్ళ గురించి కూడా మనం ఇక్కడ ఒక స్టేజ్ చేసి ఆ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. జాగరణ ప్రోగ్రామ్ ఉంటుంది, కొంతమంది అమ్మారి శ్లోకాలు ఉంటుంది, పారాయణము, అవన్నీ లలిత సంస్కృతం అవన్నీ మనం కంటిన్యూ ప్లానింగ్ అయితే ఉంది రోజుకు. అంటే భక్తుడు వస్తే మాత్రం ఒక తిరుపతిలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడికి వస్తే సాటిస్ఫై కావాలని మా యొక్క ఇప్పుడు కానికి ఇంకా 10 డేస్ ఉంది కదన్నా, అంతలో అయిపోతుందా? అంటే డే అండ్ నైట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దాదాపు 25 మంది కళాకారులు, 88 మెంబర్స్ కంటిన్యూ చేస్తున్నారు. సో 101% ఈ వర్షం
ఒకటి తప్ప మాకు ఇంకా వేరేది ఏం లేదు. మా ప్లానింగ్తో మాకు ఉంది. మాకు ఇదే గ్రౌండ్ ఇంకొక 20 days బిఫోర్ దొరుకుంటే ఈ టైం వరకు కలర్ పెయింటింగ్ స్టార్ట్ అవుతుండే. ఇంకా మనం ఇంకా 75 అడుగులు మనకి ఇంకా చాలా పెద్ద ప్లానింగ్ ఉండే. సో మనకు కొద్దిగా గవర్నమెంట్ మనకి ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది కాబట్టి జోనల్ కమిషనర్ దీనికి ప్రత్యేకంగా GHMC డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా దీనికి ఒక టీం పెట్టి మా DCP గారు మరియు మా ACP గారు సుల్తాన్ బజార్ ACP గారు, మా ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజార్ PS ఇన్స్పెక్టర్ గారు మరియు స్పెషల్గా ట్రాఫిక్ ACP గారు, ట్రాఫిక్ CA గారు దీనికి ఒక ప్రత్యేకంగా దీని గురించి వాళ్ళు మంచి ప్లాన్ చేసుకొని ఒక ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వచ్చిన భక్తులకు కూడా ఎవ్వరికీ అసౌకర్యం లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఈసారి ఏ రూపంలో ఉండబోతుంది అమ్మవారు? ఈసారి వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గాదేవి మాతా రూపం. దుర్గాదేవి మాత, మహాశక్తి దుర్గాదేవి మాతా రూపం. 9 रात 9 दिन माई दसम. ప్రతిసారి మా దగ్గర జనాలు కూడా ఎందుకు వస్తారంటే ఒక డిఫరెంట్ అమ్మవారు. ఇక్కడ ఏంటంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసినా ఎక్కడ చేసినా కూడా ఆ ఒక ఫోటో అనేది అమ్మవారు మీరు చెక్ చేసినా కూడా అలాంటి డిజైన్ అనేది కనిపించదు. సో ఓన్లీ మన దగ్గరనే మనము దాని గురించి ప్రత్యేకంగా 3 నెలలు లేదా 4 నెలలు మొత్తం అక్కడికి అన్నీ చెక్ చేసుకొని మా ఐడియా ప్రకారం, నా సొంత ఐడియా ప్రకారం నేను కొత్తగా ఆర్ట్ వేయించి ఒక కొత్త రూపాన్ని తయారు చేయించి మన ఫోటో లాంచ్ చేయించి దాని ప్రకారం అమ్మవారిని ఈ రకంగా తయారు చేయడం జరుగుతుంది. ఇంత హైట్ పెట్టాలని మీకు ఎట్లా కోరిక వచ్చిందన్న? ఇంత హైట్ పెట్టి ఇంత అంటే హైదరాబాద్ గణేష్ మెయిన్ ఉంటుండే, ఇప్పుడు మాత ఇక్కడ అంటే మీ పేరే వినబడుతుంది అందరి దగ్గర, ఎందుకు అట్లా? యాక్చువల్గా నేను ఫస్ట్ టైం 25 years బిఫోర్ నేను పెట్టినప్పుడు 5 feet నుంచి మొదలైంది. తర్వాత 10 feet, తర్వాత 2010లో ఒక 17-18 feet వరకు పెట్టాను. ఎక్కడ చూసినా వినాయకులు పెద్దగా ఉంటాయి. ఎక్కడెక్కడ నేను టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా టూర్లు తిరిగాను. హనుమంతుని విగ్రహాలు కనిపిస్తాయి, శివుని విగ్రహాలు కనిపిస్తాయి ఎక్కడైనా కూడా. కానీ ఆ అమ్మవారు రూపము ఎక్కడ ఇంత పెద్దగా ఒక తమిళనాడులో ఈ మధ్యలో ఉన్నాయి, కానీ ఇలాంటి రూపాలు చాలా తక్కువ మంది పెట్టేది. సో ఈ అమ్మవారిని మన భక్తులకు పెద్ద రూపంలో ఉంటే ఎలా ఉంటుంది, ఆ అమ్మవారు ప్రత్యక్షమైనట్టు ఉండేలాగా తయారు చేసి ఉండేలాగా వాళ్ళకు ప్రత్యక్షంగా వాళ్ళు చూసి ఎంతో ఆనందంగా వచ్చి చూసి ఎంతో ఆనందంగా మాకు వచ్చి చాలామంది చాలా బాగుందని చెప్పడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతిసారి మన నాట్ ఓన్లీ తెలంగాణ AP, ఇక్కడ తమిళనాడు నుంచే కానీ, అటు కర్ణాటక నుంచే కానీ, ఇటు మహారాష్ట్ర నుంచే కానీ, లాస్ట్ టైం స్పెషల్గా మన UP నుంచి మరియు మన జైపూర్ రాజస్థాన్ నుంచి మహిళలు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఉండి అమ్మవారిని చూసి మళ్ళీ అమ్మవారి దగ్గర దాండి ఆడి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళిపోయారు. అంటే అంతవరకు మన హైదరాబాద్ తెలంగాణలో ఇంత మంచి అమ్మవారి పేరు అక్కడ వరకు కూడా వెళ్ళిందంటే. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఇయర్ అమర్నాథ్ యాత్రకి వెళ్తాను. అన్ని అమ్మవారి రూపాయలు అక్కడ చూపిస్తాను. దాంట్లో వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అని చెప్పేసి మన ఫోటో అక్కడ డిస్ప్లేలో షో చేస్తారు వీడియోలో. సో అందరు నేను అక్కడ భోజనాలు చేసేది ఉంటుంది హోటల్లో, మన అక్కడ చేస్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు. మా వాళ్ళు అరే ఈయననే పెట్టే చేశారంటే అరే ఇత్తబడ మూర్తి అదే అని చెప్పి వాళ్ళు నమ్మలేదు. తర్వాత అక్కడ డిస్ప్లేలో నా ఫోటో వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా అక్కడ కూర్చోబెట్టి నాకు సన్మానం చేసి ఇంత పెద్ద విగ్రహం అది అని చెప్పేసి. ఎందుకంటే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత 5 times అవార్డ్స్ వచ్చింది మనకు, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఎందుకంటే టోటల్ ఈకో ఫ్రెండ్లీ, ఓన్లీ మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్ ఇట్లాంటి విగ్రహాన్ని మేము అప్పుడు 62 feet నేను 2010-11లో చేసినప్పుడు టైంబోన్ వరకు నిమజ్జనానికి తీసుకెళ్తుండే. అక్కడ వరకు అందరు జనాలు భయపడ్డారు రజిస్ట్రేషన్. నేను దాన్ని ప్రూవ్ చేసిన. మట్టి విగ్రహం ఎక్కడికైనా తీసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. కలుషితాన్ని మనం కాపాడుకోవాలి, పర్యావరణాన్ని. ఎందుకంటే టైంబోన్ మొన్న మనము
4-5 days 6 days వరకు అక్కడ నిమజ్జనం చేయలేదు. కోర్టు ఆర్డర్ ఉండే. ఎందుకు అన్నీ పిఓపి వల్ల మొత్తము పొల్యూషన్ తోని అంతా అక్కడ వాటర్ అంతా ఖరాబ్ అవుతుంది. సో అందరం మట్టి విగ్రహాలే చేయాలని చెప్పేసి నా కాన్సెప్ట్తోని ఒక 15 years నుంచి దీన్ని చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు దాదాపు మెల్లమెల్లగా పిఓపి తగ్గుతున్నారు, దాదాపు ఈ మట్టి విగ్రహాలకు వస్తున్నారు. సో ఇంకా నేను కూడా భక్తులకు మీ మీడియా ఛానల్ ద్వారా కూడా తెలిపేది ఏంటంటే ఈ మట్టి విగ్రహాలకు వెళ్దాము, అన్ని మట్టి విగ్రహాలే చేస్తే మన పర్యావరణాన్ని మనం రక్షించినట్టు జరుగుతుంది. సో నా పేరు గులాబ్ శ్రీనివాస్, శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి విక్టోరియా ప్లేగ్రౌండ్లో అందరు రండి. 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతాయి అండ్ 15th నిమజ్జనం ఉంటుంది. చాలామంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, విఐపీస్ అందరూ వస్తుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఆహ్వానించిన వెంటనే తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఇది టోటల్లీ ఈకో ఫ్రెండ్లీ మాత విగ్రహం అని చెప్పేసి, ఇంకా అమ్మవారి విగ్రహం చాలా సెంటిమెంట్ విత్ ఫ్యామిలీతో వస్తారు. మీరు ఎక్కడన్నా విఐపీలను చూడండి, వాళ్ళ గన్మెన్ సింగిల్ వెళ్తారు. మన మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చారు విత్ ఫ్యామిలీతో వస్తారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా పెంచేది ఉందా? 60 to 65 దాకా ఆపేస్తారన్నా? యాక్చువల్లీ నాకు 116 ఫీట్లు అనుకుంటున్నాను. ఈ ఇయర్ అనుకున్నాము. బట్ ఏంటంటే దానికి ఒక సమయము బిఫోర్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రభుత్వము డిపార్ట్మెంట్ అందరూ సహకరిస్తే నేను 100% 116 అడుగులు అమ్మవారిని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. బట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇది ట్రయల్ అంతే. చలో చూసిరు కదా, ఇప్పుడైతే అందరు తాడు నుంచి వచ్చేసాడు అన్నమాట. ఇక నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా పెద్ద ఉంటుంది. ఈ ఇయర్ మాత్రం తాడు నుంచి స్టార్ట్ అయిపోతే అమ్మవారి ఉత్సవాలన్నీ అందరు రావాలని కోరుకుంటున్నా. అండ్ జై శ్రీరామ్, అందరికీ బాయ్. గులాబీ నన్న దేశ బుచ్చ వహాలే అచ్చంగా కాపురాలు